అండి. ఈరోజు మనం జాంగో డే 5 సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో మనం డే 4 ప్రీవియస్ వీడియోలో లైక్ ఏంటి యూఆర్ఎల్ అంటే ఏంటి, వ్యూస్ ఎలాగ పనిచేస్తాయి ఏంటి అనేది, లైక్ ప్లెయిన్ టెక్స్ట్ ఎలాగ అవన్నీ డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం డే 5లోని టెంప్లెట్స్ అండ్ రెండరింగ్ HTML గురించి మాట్లాడుకుందాం. సో అసలు HTML ఫైల్ని జాంగోలో ఎలా యూజ్ చేయడం, తర్వాత రెండర్ ఫంక్షన్ యూజ్ చేసి ఏంటి. సో ఇంతవరకు అంటే ప్రీవియస్ మనం అంతా ప్లెయిన్ టెక్స్ట్లో ఇచ్చాం రెస్పాన్స్ అనేది. ఇప్పుడు మనకి రియల్ వెబ్సైట్స్ ఎలా ఉంటాయి, సో మనకి వెబ్సైట్ లైక్ ఇప్పుడు ఆల్రెడీ తెలుసు ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంటుంది మన ఫ్రంట్ అండ్ వ్యూ అనేది. సో అంతవరకు ఉండదు, మీకు జస్ట్ ఇప్పుడు చెప్తున్నా. సో మనం ముందుగా డీటెయిల్స్గా పోదాం. సో HTML ఫైల్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడాం. సో ముందుగా మనం బ్లాగ్ అనేది అప్లికేషన్, లైక్ సింపుల్ చెప్పాలంటే ఫీచర్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన HTML ఫైల్స్ కావాలి. సో దాని ముందు మనం ఇదే ఫోల్డర్లో టెంప్లెట్స్ అని నేమ్ కరెక్ట్గా ఇవ్వాలి. టెంప్లెట్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే పేజ్ క్రియేట్ చేయాలో, సపోజ్ హోమ్ .html ఇదే క్రియేట్ చేద్దాం. సో దానికన్నా ముందు మనం సెట్టింగ్స్లో టెంప్లెట్స్లోని ఇక్కడ టెంప్లెట్స్ అని ఇవ్వాలి. సో ఇది ఇచ్చిన తర్వాత లేకుంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో HTML ఫైల్, సో మీకు ముందుగా తెలుసు. సో HTML ఫైల్ ఏముంటుంది, HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్. సో నేను హోమ్ అని ఇస్తున్నాను టైటిల్. సో సరే H2 దిస్ ఈస్ HTML పేజ్ directly and okay, this is the blog page. ఓకే, మనం ఇచ్చినాం. సో ఏదైతే మనం రాయాలనుకున్నామో రాసాం. సో మనం జస్ట్ ఒక స్టైల్ రాద్దాం. స్టైల్ రాద్దాం, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ రాద్దాం, బ్లాక్ రాద్దాం. ఓకే 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 ఇంతవరకు బాగానే ఉంది. సో మనం దీన్ని రెండరింగ్ చేసుకోవాలి కాబట్టి మనం వి ఫంక్షన్లోకి రావాలి. వి ఫంక్షన్లోకి వచ్చేసిన తర్వాత మనం ప్రీవియస్లో అదే ప్లెయిన్ టెక్స్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం HTML ప్లేస్లో రెండర్ అని ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే ఉందో టెక్స్ట్ని తీసేసి రిక్వెస్ట్ పారామీటర్ ఇచ్చేసి సో ఇక టెంప్లెట్స్ని హోమ్ .html అని ఇచ్చి సో అదే ఇవ్వాలి మనం. సో ఇచ్చేసాము. సో మనం రన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ రన్లోనే ఉంది. చూసారా, మనం ఇచ్చింది రెండరింగ్ అండ్ HTML పేజ్లో ఇచ్చింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు హోమ్ అని వచ్చి ఉంటుంది. లేకుంటే ముందుగా మనకి ఏమొచ్చేది, ఇక్కడ సమ్ ఏదో నేమ్ వచ్చేది, డాక్యుమెంట్ అని వచ్చేది. సో ఇక్కడ మనకి ఇది నేమ్ కనిపించట్లేదు. ఓకే, కలర్ మొత్తం బ్లాక్ ఉంది కాబట్టి కలర్ వైట్ ఇద్దాం. ఓకే, చూశారు కదా. సో ఇది మనకు HTML ఫైల్స్ని రెండరింగ్ చేయడం యూజ్ చేద్దాం. సో మనం నెక్స్ట్ తర్వాత లేటర్ వచ్చే వీడియోస్లో మనం బూట్ స్ట్రాప్ని యూజ్ చేసేసి సో రెస్పాన్సివ్ ఏంటి అవన్నీ తర్వాత చూసుకుందాం. జస్ట్ మీకు ఇది టెంప్లెట్స్ ఎలా యాడ్ చేయాలనేది. సో ఇది డే 5 వీడియో. సో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.